అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వాణిశ్రీ గారు రచించిన అల్లుడరికం అనే కథను విందామండి. కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. తల్లి సంవత్సరికానికి గుంటూరులో ఉన్న అన్నగారింటికి వచ్చింది శ్రీలక్ష్మి. మీ ఆయన రాలేదేం తల్లి అంటూ అడిగాడు రామారావు. ఎక్కడన్నయ్యా, ఆయనకు తీరికేది, ఎప్పుడూ టూర్లు అవి. నన్ను వెళ్ళి రమ్మని చెప్పి నన్ను పంపించారు అన్నది శ్రీలక్ష్మి. సంవత్సరికం కార్యక్రమం ముగిసిన తర్వాత శ్రీలక్ష్మి రామారావు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడదామని కలిసిందే. అన్నయ్య, మీ బావగారు ఒక విషయం మిమ్మల్ని అడగమన్నారు అంది. ఏ విషయం? అదే అన్నయ్య, ఆస్తిలో ఆడపిల్లలకి కూడా వాటా ఇవ్వమని రూల్ వచ్చిందటగా అంది. నన్ను అడుగుతావేం తల్లి, నాన్నని అడుగు అన్నాడు రామారావు. నాన్నని అడిగితే నాదేముంది, అన్నయ్యని అడుగు అన్నాడు. ఓహో అవునా, ఆస్తంటూ ఏముందమ్మా, గరికపాడులో 6 ఎకరాలు, నీకు తెలుసుగా. నాన్న సంపాదించింది ఏముంది, ఈ ఇల్లు నేను లోన్ తీసుకొని కట్టించుకున్నదే అన్నాడు రామారావు. గరికపాడు పొలంలో సగం నాకు ఇవ్వండన్నయ్యా అంది శ్రీలక్ష్మి. ఆస్తిలో భాగం అడుగుతున్నావు, బాగానే ఉంది, మరి బాధ్యతలో అన్నాడు రామారావు. బాధ్యతలా? ఏంటవి అంది చెల్లెలు శ్రీలక్ష్మి. నాన్న గవర్నమెంట్ జాబ్ ఏమీ చేయలేదు కదా, నెల నెల పెన్షన్ రావటానికి. సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైర్ అయినందుకు వచ్చిన గ్రాట్యుటీ పిఎఫ్ చేసిన అప్పులకే సరిపోయింది. నీకు అదంతా తెలుసుగా. ఆ పొలం కూడా అమ్మకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిందే కదా అన్నాడాయన. అవును అంది శ్రీలక్ష్మి. నాన్నకు ఆధారం గరికపాడు పొలం మీద వచ్చే కౌలేగా, అది కాస్త చెరీసగం పంచుకుంటే ఎలాగమ్మా అన్నాడు రామారావు. ఇంతకీ నువ్వేమంటావన్నయ్యా అంటూ అసహనంగా అడిగింది శ్రీలక్ష్మి. నేను అనేదేముందమ్మా, బావగారికి చెప్పు, నాన్న తదనంతరం పొలం తీసుకోవచ్చు అని అన్నాడు రామారావు. అప్పటికి రాజెవరో రెడ్డెవరో అని నసిగింది శ్రీలక్ష్మి. ఏంటమ్మా, బావగారు ఏమైనా గట్టిగా కావాలనుకుంటున్నారా అంటూ అడిగాడు రామారావు. అవునన్నయ్యా అంది శ్రీలక్ష్మి. ఒక పని చెయ్యండి, గరికపాడులో ఉన్న 6 ఎకరాలు నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు అన్నాడు రామారావు. శ్రీలక్ష్మి ముఖం మతాబులా ఒక్కసారిగా వెలిగిపోయింది. అంతే, నాన్న బాధ్యత కూడా నువ్వే తీసుకోమ్మా, ఎందుకంటే పొలం నీకిచ్చి నాన్నని నా దగ్గర ఉంచుకుంటే మీ వదినకి కష్టంగా ఉంటుంది కదా, ఏమంటావ్ అన్నాడు రామారావు. నిజమే అన్నయ్యా అంటూ ఒప్పుకుంది శ్రీలక్ష్మి. నువ్వు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత బావగారితో మాట్లాడి లెటర్ రాయమ్మా, సరేనా అన్నాడు రామారావు. సరే అన్నయ్య, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, బావతో మాట్లాడి లెటర్ రాయిస్తాను అంది శ్రీలక్ష్మి. బాగా ఆలోచించుకోండి అంటూ హెచ్చరించాడు కూడా రామారావు. తల ఊపింది సంతోషంగా శ్రీలక్ష్మి. పొద్దున్నే లేచి పల్నాడు ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కి వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత గరికపాడు పొలంలో భాగం గురించి శ్రీలక్ష్మి అడగటము, తను చెప్పిన ప్రపోజల్ భార్యకు చెప్పాడు రామారావు. ఆ పొలాన్ని వాళ్ళకే ఇచ్చేయండి అంది రామారావు భార్య కూడా. ఇక నాన్నకి ఈ విషయం చెప్పాలి అన్నాడతను. ఆయనకేం హైదరాబాద్ అనగానే ఎగిరి గంతెయ్యడు అని నవ్వింది రామారావు భార్య. ఏంటి, పొలం మొత్తం నిన్నే తీసుకోమన్నాడా మీ అన్నయ్య? వండర్ఫుల్గా ఉందే, సగం ఇచ్చేయడానికే పేచీ పెడతాడేమో అనుకున్నాను అన్నాడు ఆశ్చర్యపోతూ సుధాకర్. మా అన్నయ్య మీలా పేచీకోరు కాదులేండి, అయినా మా గుంటూరు జిల్లా వాళ్ళు మీ కృష్ణా జిల్లా వాళ్ళలా డొంక తిరుగుడు వ్యవహారాలు నడపరు, మరి మాదంతా ముక్కుసూటి వ్యవహారం అంది శ్రీలక్ష్మి. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అని ప్రాంతాల వారీగా కొట్టుకుంటూ చస్తుంటే నువ్వు జిల్లాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నావే అని నవ్వాడు సుధాకర్. ముందు ముందు ఆ గొడవలు కూడా మొదలవ్వవని గ్యారంటీ ఏముందండి అంది నవ్వుతూనే శ్రీలక్ష్మి కూడా. ఆ గొడవ మనకెందుకు గాని, గరికపాడు పొలానికి కౌలు ఎంతొస్తుందనుకుంటున్నావు అంటూ అడిగాడు సుధాకర్.
ఏమో, మా మామయ్య కౌలుకు చేస్తున్నాడు. ఎంత ఇస్తాడో తెలీదు. సంవత్సరానికొకసారి గుంటూరుకొచ్చి నాన్నకి కౌలు డబ్బులిస్తాడు. వచ్చేటప్పుడు ఎండుమిరపకాయలు, పండు మిరపకాయల పచ్చడి, చింతకాయల తొక్కు వగైరాలన్నీ కూడా తీసుకొస్తాడండి అంటూ హుషారుగా చెప్పింది భార్య. ఇకనేం ముందు ముందు అవన్నీ కూడా హైదరాబాదుకి తెస్తాళ్లే మీ మామయ్య అన్నాడు సుధాకర్. మరి అన్నయ్యకు లెటర్ రాస్తారా అంటూ ఉత్సాహంగా అడిగింది శ్రీలక్ష్మి. లెటర్ ఎందుకోయ్, ఫోనే చేస్తాన్లే అంటూ హుషారుగా అన్నాడు సుధాకర్. మర్నాడే రామారావు ఆఫీసుకి ఫోన్ చేశాడు సుధాకర్. నాన్నని పంపించడానికి తొందరెందుకు బావా, మీరొచ్చి పొలం రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే నాన్న బాధ్యత మీదేనని అగ్రిమెంట్ కూడా రాసివ్వండి. ఎందుకైనా మంచిది కదా అన్నాడు రామారావు. ఇదేదో బాగానే ఉందని శ్రీలక్ష్మి, సుధాకర్ వెళ్ళి ఆంజనేయులతో పొలం రాయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలాగే రామారావు బావగారితో తన తండ్రి ఆంజనేయులు బాధ్యత తనదేనని, జీవితాంతం పోషించమని అగ్రిమెంట్ కూడా రాయించుకున్నాడు. ఇక మామగారు ఆంజనేయులు కూతురు అల్లుడితో హైదరాబాద్కి బయలుదేరాడు. చైతన్య అపార్ట్మెంటులో ఉన్న 25 ఫ్లాట్స్ వాళ్ళని సెల్లార్లో సమావేశపరిచి పార్టీ ఇచ్చింది శ్రీలక్ష్మి. పుల్లారెడ్డి స్వీట్స్, కూల్ డ్రింక్స్ సర్వ్ చేసింది. అందరికీ తన తండ్రి ఆంజనేయుల్ని పరిచయం చేసింది. గరికపాడులో ఉన్న మొత్తం 6 ఎకరాల పొలం తనకే ఇచ్చేశాడని, ఇక నుంచి తమ దగ్గరే ఉండిపోతాడని కూడా అనౌన్స్ చేసింది. అందరూ క్లాప్స్ కొట్టి హర్షం వెలిబుచ్చారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఆంజనేయుల్ని పొగిడాడు. పనిలో పనిగా ఆయన కొడుకు రామారావుని కూడా ఆకాశానికి ఎత్తేశాడు. అందరూ ఈ తండ్రి కొడుకుల్లా ఆడపిల్లలకు ఆస్తులు పంచి ఆడపిల్లల్ని సంతోషపరిస్తే భారతీయ సంస్కృతి చెక్కు చెదరకుండా నిలబడిపోతుందని, కుటుంబాల మధ్య పోట్లాటలే ఉండవని లెక్చర్ దంచాడు. ఎంతైనా సుధాకర్, శ్రీలక్ష్మి దంపతులు అదృష్టవంతులు అన్నాడు. సమావేశమంతా ముగిశాక, ఏమయ్యా సుధాకర్, 6 ఎకరాల పొలం అప్పనంగా కొట్టేశావు, మరి మాకు మందు పార్టీ ఏది అన్నాడు ప్రెసిడెంట్. కౌలు పైసలు రానివ్వండి, పార్టీ ఇస్తాను అంటూ నసిగాడు సుధాకర్. ఈ పొలం రాయించుకోవటానికి గుంటూరుకి వెళ్ళటం, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు వగైరా వగైరా అన్నీ తడిసి మోపెడై డబ్బుకి బాగా టైట్గా ఉంది సుధాకర్కి. ఆఫీస్లో లోన్ కూడా తీసుకున్నాడు. వచ్చే నెల నుంచి కటింగులు కూడా మొదలవుతాయి. ఆ కౌలేదో వచ్చే వరకు తిప్పలేమరి అనుకున్నాడు సుధాకర్. ప్రెసిడెంట్, సెక్రటరీలతో సుధాకర్ గుసగుసలాడ్డం గమనించిన కొందరు వాసన పట్టారు. కాస్త ఓపిక పడితే గొంతు తడవకపోతుందా అనుకుని సెల్లార్లోనే అటూ ఇటూ తారట్ల పడుతున్నారు. డిన్నర్ టైం అయిందని కొందరు వెళ్ళిపోగా, పెళ్ళాలకు భయపడి మరికొందరు జారుకోగా 7 మిగిలారు. సుధాకర్ గుండె గుబేలుమంది. వీళ్ళని తీసుకుని బారుకెళ్తే 2000కు తక్కువ కాదు బిల్లు అనుకున్నాడు. ఆ మాటే ప్రెసిడెంట్ చెవున వేశాడు. ప్రెసిడెంట్ ఫక్కున నవ్వేసి, బారుకెందుకయ్యా దండగా, నా ఫ్లాట్లో పెట్టేద్దాం దుకాణం అని. ఒరేయ్ నాగన్నా అని కేక వేశాడు. వాచ్మెన్ పరుగెత్తుకొచ్చాడు. సార్ డబ్బులిస్తాడు గాని 2 మెక్డోల్ విస్కీ ఫుల్ బాటిల్స్, కిలో పకోడీలు, ఒక 50 బజ్జీలు పట్టుకురారా అన్నాడు ప్రెసిడెంట్. సుధాకర్ ఏడ్చుకుంటూ డబ్బులిచ్చేశాడు. నాగన్న పోతూ ఉండగా ప్రెసిడెంట్ మళ్ళీ అరిచాడు. ఒరేయ్, పెద్ద సైజు సోడా బాటిల్స్ 2 మర్చిపోకు అన్నాడు. ప్రెసిడెంట్ రాజారావు బ్యాచిలర్ అని గొప్పగా చెప్పుకుంటాడు. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు. భార్య స్వర్గానికి వెళ్ళిపోయింది. రాజారావు బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. అందుకే అతనికి రోజు విస్కీతో గొంతు దడుపుకోవాల్సిందే. అందుకు సాకులు వెతుకుతూ ఉంటాడు. ఎవరింట్లో బర్త్డే జరిగినా, శారీ వేరింగ్ ఫంక్షన్ గాని, సత్యనారాయణ వ్రతం గాని, ఏ వేడుకకైనా సదరు గృహస్థుణ్ణి పీడించి మందు పార్టీ ఏర్పాటు చేయిస్తాడు. చూస్తుండగానే రాజారావు ఫ్లాట్ కాస్త బారుగా మారిపోయింది. రాత్రి 9 దాటింది. నాన్నా లే, భోంచేద్దువుగాని అంది శ్రీలక్ష్మి. అల్లుడు రానియమ్మా, నాకేం తొందర, రెడ్డి మిఠాయిలు తినిపించావుగా, అంతా నెయ్యి కాబోలు, కడుపులో మందంగా ఉంది అన్నాడు ఆంజనేయులు. ఆయన ఎప్పుడొస్తాడో ఏమో, నువ్వు తిందువురా నాన్నా అని శ్రీలక్ష్మి తొందర పెట్టినా ఆంజనేయులు లేవలేదు.
ఫ్లాట్లో నుంచి బయటికొచ్చి కాసేపు పార్కింగ్ ప్లేస్లో అటూ ఇటూ తిరిగాడు. అప్పుడే నాగన్న ఆంజనేయులు కంటపడ్డాడు. నల్లటి క్యారీ బ్యాగులో ఏం ఉందో ఇట్టే పసిగట్టాడు. వాచ్మెన్ మరో ఫుల్ బాటిల్ని వెనక నుంచి మోసుకొస్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్న రాజారావు ఫ్లాట్లోకి నాగన్నతో పాటుగా ఫాలో అయిపోయాడు ఆంజనేయులు. ఆంజనేయుల్ని చూసి అంతా తేలుకుట్టిన దొంగల్లా అయిపోయారు. ఇక సుధాకర్ మామగారిని చూసి ఏడవలేక నవ్వి, మనోళ్ళు పార్టీ అడిగారు మామయ్య, అందుకే ఈ తతంగమంతా అంటూ చెప్పుకుంటూ కుర్చీలో నుంచి లేచాడు. దాందేముందిలే అల్లుడు, ఇదంతా మామూలే అన్నాడు ఆంజనేయులు. విస్కీతో కూడిన పకోడి వాసనకి ఆంజనేయులి నోట్లో నీళ్లూరాయి. వస్తా గురుగారు అంటూ తడబడుతూ నెమ్మదిగా జారుకున్నాడు అల్లుడు సుధాకర్. అల్లుడు ఖాళీ చేసిన కుర్చీలో ఆసీనుడయ్యాడు మామగారు. ఆంజనేయులికి గుంటూరు కంటే హైదరాబాదే బాగా నచ్చింది. ముఖ్యంగా ప్రెసిడెంట్ రాజారావు గారితో దోస్తీ కుదిరింది. ఆ కాలనీలోనే మరికొందరు కూడా ఇటువంటి బ్యాచిలర్సే ఉన్నారు. రాజారావు గారికేం వాళ్ళ కొడుకులు నెల నెల డాలర్లు పంపిస్తున్నారు. కొందర్లు పెన్షనర్లు కూడా ఉన్నారు. ఇంకేం మందు పార్టీలు జోరుగా సాగిపోతున్నాయి. ఆంజనేయులు మొహమాటం లేకుండా కూతుర్ని, అమ్మాయి ఒక 100 ఇవ్వు, ఒక 50 ఇవ్వు అని డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నాడు. సిగరెట్లు తాగటం కూడా ఎక్కువైంది. ఒకరోజు రాజారావు డే కేర్ సెంటర్ అని ఒక ఆఫీస్కి తీసుకెళ్లాడు. అది సీనియర్ సిటిజన్స్ సంఘమట. ఆంజనేయుల్ని పరిచయం చేశాడు రాజారావు అందరికీ. మీరు కూడా మెంబర్గా చేరండి. వృద్ధుల సమస్యల మీద పోరాటం చెయ్యాలి మనకు బస్సుల్లో రైళ్లలో రిజర్వేషన్లు కావాలి, నర్సింగ్ హోమ్లలో డిస్కౌంట్లు కావాలి అని చిన్నపాటి ఉపన్యాసం దంచాడతను. ఆ ఆఫీసు ఆ కాలనీ పార్కులోనే ఒక మూలగా ఉంది. అందులోనే రీడింగ్ రూము కూడా ఉంది. కొంతమంది పాలిటిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇదేదో బాగానే ఉందే అనుకున్నాడు. అంతా 60 ఏళ్ళు దాటిన వాళ్లే మరి. మర్నాడు, అమ్మాయి 500 ఇవ్వు, డే కేర్ సెంటర్లో చేరుతాను అన్నాడు ఆంజనేయులు కూతురు దగ్గర. అదేంటి నాన్న అని అడిగింది శ్రీలక్ష్మి. ఆంజనేయులు వివరంగా చెప్పాడు. ఈ రోజుల్లో ముసలాళ్ళని ఎవరు మాత్రం పలకరిస్తున్నారు తల్లి, అందుకే అంతా సంఘంలా ఏర్పడి ఒకరినొకరు పలకరించుకుంటున్నారు అన్నాడాయన. మనకెందుకు నాన్న అలాంటివన్నీ అందావిడ. అతను అస్సలు వినిపించుకోలేదు. ఆ సెక్రటరీ చెప్పిన వృద్ధుల సమస్యల మీద స్పీచ్ మొదలుపెట్టాడు. శ్రీలక్ష్మి అదంతా వినలేక, సర్లే నాన్న, ఆయనొచ్చాక అడిగి తీసుకుని ఇస్తాలే అంది. మామగారికి 500 కావాలనేసరికి సుధాకర్కి మండుకొచ్చింది. ఇది నెలాఖరు. స్కూటర్లో పెట్రోలుకి కూరగాయలకి తడుముకుంటున్నాడు. ఇప్పుడు సడన్గా వచ్చి 5 రూపాయలు కావాలి అన్నట్లుగా 500 అడిగేసరికి నశాలానికంటింది మంట. మొదటిసారిగా ఈ మామని నెత్తిన ఎందుకు పెట్టుకున్నాన్రా దేవుడా అని విచారించాడు సుధాకర్. నెలకి ఎంత లేదన్నా సిగరెట్లకి, మెడిసిన్స్కి, రాజారావు ఫ్లాట్లో జరుగుతున్న పార్టీలకి మామగారి అకౌంట్లో 1000 రూపాయల పైన వదులుతున్నాయి. ఆదివారం వస్తే తెల్లవారకుండానే, అమ్మాయి డబ్బులియ్యి, చేపలు పట్టుకొస్తాను, లేటైతే మంచివి దొరకవు మరి అని వెళ్ళడం మొదలుపెట్టాడు. మొదటి సండే మటన్, రెండవ సండే చికెన్, మూడవ సండే చేపలు, 4వ సండే మళ్ళీ మటన్. మధ్య మధ్యలో కూడా పప్పు తిని జిహ్వ చచ్చిపోయిందనో, కూరగాయలు బోర్ కొడుతున్నాయనో, చికెన్ లెగ్స్ అనో, మటన్ చాప్స్ అనో పట్టుకొస్తున్నాడు. డబ్బులెక్కడివి అంటే రాజారావు దగ్గర తీసుకున్నాను అనో, వెంకయ్య సర్దాడు అనో, ఫస్టుకి ఇవ్వొచ్చులే కంగారేమీ లేదు అంటాడు. ఫస్ట్ వచ్చేసరికి 1000 దాకా అప్పులు చేసి రెడీగా పెడుతున్నాడు మామగారు. ఈ విధంగా మామగారి అల్లుడరికం వల్ల బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కంగారు పడుతున్నాడు. శ్రీలక్ష్మితో తన గోడు వెళ్ళబోసుకుంటే 6 ఎకరాల కౌలొస్తుందిగా, కంగారు పడతారెందుకండి అని విసుక్కుంటుంది. సంవత్సరం తిరిగేసరికి 25,000 బడ్జెట్ పెరిగిపోయి సుధాకర్ కళ్ళు తిరిగిపోయాయి. ఆఫీసులో ఫెస్టివల్ అడ్వాన్సులు, ఎడ్యుకేషన్ లోను, మోటార్ బైకు లోను వగైరాలతో
జీతం కట్ అయిపోసాగింది. చేతికొచ్చేది తగ్గిపోయి డిఏ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూడాల్సిన దుర్గతి పట్టింది. మీ మామయ్యని కౌలు డబ్బులు పట్టుకురమ్మని లెటర్ రాయవే, సంవత్సరం అయిందిగా అని శ్రీలక్ష్మిని సతాయించసాగాడు సుధాకర్. శ్రీలక్ష్మి 4 ఉత్తరాలు రాశాక ఒకరోజు పొద్దున్నే గరికపాడు నుంచి ఆమె మేనమామ నరసయ్య మనవడిని వెంటేసుకొని హైదరాబాదుకి వచ్చాడు. వస్తూ వస్తూ ఎండు మిరపకాయలు, పండు మిరపకాయల పచ్చడి, పులిహోర, గోంగూర, చింతకాయల తొక్కు వగైరా సామాన్లన్నీ మేడ్ ఇన్ గరికపాడు బ్రాండెడ్ మీద మోసుకొచ్చాడు. ఆయన్ని చూస్తూనే సుధాకర్ సంబరపడిపోయాడు. లక్ష్మి, బాబాయి గారికి గారెలు వండిపెట్టు అని శ్రీలక్ష్మి పురమాయించాడు. మేనకోడలి మొగుడు చేస్తున్న అతిథి మర్యాదలకు ఎంతో సంతోషించాడు నరసయ్య. అబ్బాయి, ఈ బస్సుకు వెళ్ళిపోతాను, తెల్లవారకముందే కారంపొడి పోద్దటగా బస్సు అన్నాడు నరసయ్య. అంత చీకట్లో కారంపొడిలో దిగి మీరెలా వెళ్తారండి అన్నాడు సుధాకర్. ఇప్పుడు పెద్ద ఆటోలు ఊళ్ళలో తిరుగుతూనే ఉన్నాయిలే అన్నాడతను. తర్వాత పంచెమడతల్లో నుంచి నోట్ల కట్ట బయటికి తీసి ఇదిగోండి మీ కౌలు డబ్బులు అంటూ చేతిలో పెట్టాడు. సుధాకర్ లెక్కబెట్టగా 3,000 ఉన్నాయి. కనీసం ఎకరానికి 10,000 కౌలు వేసుకున్నా 6 ఎకరాలకి 60,000 వస్తాయనుకొని కలలు కంటున్న సుధాకర్ షాక్ తిన్నట్లుగా అయిపోయాడు. అదేంటి బాబాయి గారు, 3,000 ఇచ్చారేంటి, మిగతావి అన్నాడతను. మిగతావేంటబ్బాయ్, ఎకరానికి 500, మీ 6 ఎకరాలకి కలిపి 3,000గా అన్నాడు నరసయ్య. సుధాకర్ నోట మాట రాలేదు. శ్రీలక్ష్మి గుడ్లు తేలేసింది. ప్రతి ఏడు మీ మామయ్య ఇచ్చే కౌలు డబ్బులు ఇంతేనమ్మాయ్ అని వంత పాడాడు తండ్రి ఆంజనేయులు. వర్షాలు లేవు, పండి చావటం లేదు పంటలు ఇన్నాళ్లుగా. ఇప్పుడు పోయినేడు కాస్త వర్షాలు పడితే పండిన పంటకి రేటు లేదు. అంతా అయోమయంగా ఉందబ్బాయి. ఏందో ఏం చెయ్యలేక పంట వేయటమే అవుతుంది అన్నాడు నరసయ్య నెట్టూరుస్తూ. సుధాకర్కి నశాలానికి ఎక్కింది కోపం. నరసయ్య తమను తెలివి తక్కువ వాళ్ళని చేస్తున్నట్లుగా ఫీలయ్యాడు. మా పొలం అమ్మేసి డబ్బు ఇవ్వండి అన్నాడు ముఖం మార్చుకొని. నరసయ్య పకపకా నవ్వాడు. పొలం అమ్మడమా? అక్కడ కొనేవాడెవడండి? ఆ పక్కన ఊళ్ళో ఒక కంపెనీ ఓడికి 1000 ఎకరాలుంది. ఎకరం 10,000కి అమ్ముతానని పేపర్లో వేస్తేనే కొనే దిక్కే లేదు అన్నాడతను. ఏం అంటూ గొంతులో తడి ఆరిపోతుండగా అన్నాడు సుధాకర్. ఏమంటే ఏం చెప్పను, పల్నాడు నక్సలెట్ల ఏరియా కదా అది, ఎవడూ కొనటం లేదు. కొనేవాడుంటే ఆయన కాడికి అమ్మేసి ఎటైనా పోదామని నేనే చూస్తున్నాను అన్నాడు నరసయ్య. సుధాకర్, శ్రీలక్ష్మి బిత్తర చూపులు చూస్తుండగా నరసయ్య మనవడిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆంజనేయులు కూడా బామర్దిని బస్సెక్కించి రావటానికి వాళ్లతో పాటే వెళ్ళాడు. అల్లుడరికంలో ఉన్న మజా అని పాట పాడుకుంటూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన వాణిశ్రీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.